ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం. ఇది నిజ దేవుడైన యేసుక్రీస్తునందు భయం, భక్తి, విశ్వాసం ఉన్నవాళ్ళకే ఈ వాగ్దానం వర్తిస్తుంది. స్త్రీలు, పురుషులు, బీద, గొప్ప అనేది లేదు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడని నమ్మిన వాళ్ళకి ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేనండి. సరే, నిన్న శనివారం జూన్ నెల 29వ తారీఖు రాత్రి సెయింట్ పీటర్స్ కేథడ్రల్లో సెయింట్ పౌల్ గారి వార్షికోత్సవం లేదా పండగ. అక్కడ నాతో పాటు పీతల రాజారావు, ఓ లాజరస్ వచ్చి భోంచేశారు. అయితే అక్కడి నుండి నేను, పీతల రాజారావు కలిసి తాడేపల్లి గూడెం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సేవకుల సదస్సుకి వెళదాం అనుకున్నాం. కానీ ఏదో అంటారే, వీపుకి చేటు తేవద్దు అని ఉంది. మనం వాగే దాన్ని బట్టి మన వీపు సాపుగా ఉండాలా, తనలు తినాలా, ఏదో అంటారు చూడు, అలాగే హిందూ సహోదరులు ఓ మాట అంటారు, శివుడాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదని. సరే, నాకు శివుడు దేవుడు కాదులే, యేసుప్రభు దేవుడు. ఈ మాటలు అనటానికి కారణం ఏంటంటే, నిన్న మేమిద్దరం వెళ్దాం అనుకున్నాం. అతనేమో అక్కడ సాంబార్ అన్నమా, చికెన్ కర్రీయా, ఒకవేళ అక్కడ మిస్ అయిపోతే కృష్ణలంకలో జగన్మోహన్ గారి అక్కడికి వెళ్తే ఒక 100 రూపాయలు ఇస్తారు. ఎంతసేపు వాళ్ళు అంత ఇస్తారు, వీళ్ళు ఎంత ఇస్తారు. అక్కడ పప్పు అన్నం, ఇక్కడ చికెన్ అన్నం, ఇదే ఇదే ధ్యాస. దేవుని పిలుపు ఉంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పాటలు పాడతారు, ఆయన వాక్యాలు బోధిస్తారు. ఇతగాడేంటంటే, ఇప్పుడు నేను అంటున్నా, ఏ సేవకుల సదస్సులో అయినా 15 నిమిషాల్లో నేను 20 రెఫరెన్సులు అడుగుతాను. అతను చెప్తే ఆ రాజారావుకి నేను 1500 వెంటనే ఇమీడియట్లీ ఇచ్చేస్తాను. ఈ వీడియోని మీరు కావాలంటే సాక్షిగా పెట్టండి. సేవకుడు ఆ 3 ఏళ్ళో 4 ఏళ్ళో అక్కడెక్కడో వైజాగ్లో ఉండి ఇచ్చాడు. సేవ అంటే మనం కూర్చున్న చోటికి అన్నీ సమకూరుద్దండి. రోమా 8:38లో ఉంది కదా, 8:28 అనుకుంటా. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నది. కాబట్టి నిన్న దేవుని చిత్తం లేదు, అందుకని అతను నేను కలిసి తాడేపల్లిగూడెం వెళ్ళలేదు. అలాగే గన్నవరానికి చెందిన జంపని సునీత ఒక పోస్టర్ పంపింది, కరపత్రం, వాట్సాప్లో. అదేంటంటే, విజయవాడ సింగనగర్ అవతల ఏంటది, వాంబే కాలనీలో గుంటూ సామ్యుయల్ గారి ఇంట్లో పుష్పాలంకరణ కార్యక్రమం ఏదో జరుగుతుంది, రండి, సేవకులు కూడా రావచ్చు అనింది. నేను దేవుడు ప్రేరేపించకుండా ఎక్కడికి వెళ్ళను. లైట్గా చినుకులు పడుతుంది. ఇక దేవుని చిత్తం కాదనుకున్నా, వెళ్ళలేదు. శుభ్రంగా గాంధీ బొమ్మ సంధ్యా హోటల్కి వెళ్ళి టిఫిన్ తినేసి 1 గంట అలా తిరిగి ఇప్పుడు నా గదికి చేరుకున్నాను. ఇదేంటంటే, దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. నా ఇష్టం, నేను గంటలో అది చేస్తా, ఎల్లుండి అక్కడికి వెళ్తా, ఇదంతా మన ఇష్టం కాదండి. మీరు కావాలంటే మీ ఆత్మీయ జీవితంలో చెక్ చేసుకోండి. అందుకే ఈ పాట అంటే నాకు ఇష్టం. ఒక పల్లవి చరణం పాడేసి ముగిచ్చేస్తాను. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి
వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచిన, లోకమంతయు నన్ను విడిచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా. అవును, శోధనకి విరుగుడు ప్రార్థన. స్తుతి స్థితిని, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి నాకు వాళ్ళు 20,000 ఇవ్వాలి, వెళ్ళి తీసుకొస్తానని బయలుదేరమాకండి. చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళండి. దేవుని చిత్తం అయితే అక్కడ జరుగుద్ది. అలాగే నేను ఎప్పుడు అయినా ఎక్కడైనా, ఆఖరికి కన్నబిడ్డల భోజనానికి రమ్మన్నా సరే దేవుడు ప్రేరేపించకుండా నేను ఎన్నోసార్లు వెళ్ళలేదు. ఏంటన్నా వచ్చి 4 రోజులు ఉండి భోంచేసి వెళ్ళొచ్చు కదా అంటారు వాళ్ళు. కానీ దేవుడు అంటాడు, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు, మీ మార్గముల వంటివి కాదు నా మార్గములు. అయితే సేవకుల సదస్సులో ఎక్కువ శాతం ఫేక్ సేవకులు, అంటే బ్రతకటానికి సేవ చేస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమని ఉంది, సోమరి ఆశపడును కానీ వానికేమీ దొరకదు. సోమరి అంటే ప్రార్థన చెయ్యనివాడు, నలుగురికి మేలు చెయ్యనివాడు, అసూయ అహంకారం ఉండనివాడు. బైబిల్ పట్టుకుంటాడు, ఇంత బువ్వ దొరుకుద్ది, ఇంత ఛార్జీలకు వస్తుంది అనేసి బయలుదేరే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పనులేండి. అలా అనుకుంటే ఎక్కువ శాతం వాళ్ళే. సేవకుల సదస్సులో ఫేక్ గాళ్ళు, ఫేక్ స్త్రీలు చాలామంది వస్తుంటారు. కాబట్టి నువ్వైనా నేనైనా ఎప్పుడైనా ఏ విషయం అయినా సరే దేవుని చిత్తం తెలుసుకోవాలి. ప్రభువా అక్కడికి వెళ్ళాలి, వెళ్ళమంటావా, లేదా ఎల్లుండి ఫలానా చేయాలనుకుంటున్నాను చేయమంటావా అని చిన్న మోకరించి ఒక్క 4-5 నిమిషాలు ప్రార్థన చేస్తే వెళ్ళు వెళ్ళు వెళ్ళు, లేదా వద్దు నువ్వు వెళ్ళొద్దు అని ఏదో ఆటంకాలు, వెళ్ళొద్దు అంటే ఆటంకాలు జరుగుద్ది. కాబట్టి ఇది మైండ్లో ఉంచుకోండి. సోమరిగా టయానికి తినాలి, డబ్బు సంపాదించాలి, నేను సేవకుడిని అని అందరితో చెప్పుకుంటూ తిరిగే వాళ్ళకి మాత్రం సోమరి ఆశపడను కానీ వానికి ఏమీ దొరకదు. దివారాత్రులు అదే ధ్యాసలో ఎక్కువ ప్రార్థనలో గడిపేవాడికి అన్నీ సమకూరి జరుగుద్ది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసునామంలో మీరందరూ దీవింపబడుదురుగాక అని ఇందాకే చెప్పాను. ఇది సంఖ్యాకాండం 6:24లో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని. గాడ్ బ్లెస్ యూ. రత్నం ఫ్రాన్సిస్, మ్యాన్ ఆఫ్ గాడ్, విజయవాడ.